ఆంధ్రప్రదేశ్లో డీజీపీ నియామకం మీద ఢిల్లీ కేంద్రంగా కసరత్తు జరుగుతోంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీగా ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొత్త డీజీపీ నియామకం కోసం ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కసరత్తు జరుగుతోంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఆల్రెడీ డీజీపీ ఉన్నారు కదా హరీష్ కుమార్ గుప్తా గారు, మళ్ళీ ఢిల్లీలో డీజీపీ నియామకం మీద కసరత్తు చేయటం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు ఎవరైనా. హరీష్ కుమార్ గుప్తా గారు అడిషనల్ డీజీపీ, అడిషనల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓకే, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన, అంతే తప్ప ఫుల్ ప్లెడ్జెడ్ డీజీపీ కాదు. ఓకే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు పంపించారు. పర్మనెంట్ డీజీపీని మీరు నియమించుకోండి, యూపీపీఎస్సి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అని చెప్పి ఒక ఆదేశాలు, ఒక సర్క్యులర్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఓకే, ఢిల్లీ వెళ్ళి అక్కడ హోంశాఖ, కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే యూపీఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతినిధులు, అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు మీటింగ్ జరుగుతుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక లిస్ట్ సీనియారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కూడా పంపించింది. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? సీనియారిటీ ప్రకారం అంజన్ కుమార్ గారు ఆల్రెడీ తెలంగాణ డీజీపీగా చేశారు. తెలంగాణ డీజీపీగా చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యి ఆయన పక్కకు తప్పుకున్నారు డీజీపీ పదవి నుంచి. ఎందుకు? ఆ రోజున రిజల్ట్ రాగానే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషను అనౌన్స్ చేయకుండానే ఆ మధ్యాహ్నం వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చారు. గుర్తుంటే ఉంటుంది ఆ దృశ్యం అందరికీ. ఆ కారణంగా ఆయన్ని డీజీపీగా తొలగించారు. అప్పటి వరకు ఆయన తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ గారు, ఏపీ క్యాడర్. ఆయన క్యాడర్ ఏమో ఏపీ, డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారి ఇష్టమైనటువంటి ఐపీఎస్ ఆయన, అందుకని ఆయన్ని డీజీపీ చేశారు అంజన్ కుమార్ గారిని. సో అంజన్ కుమార్ గారు డీజీపీగా ఇక్కడ చేస్తూ ఎన్నికల సందర్భంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఏమైంది? రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఏ రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్ ఆ రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్పింది. చెప్పినప్పుడు కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు తెలంగాణకు వచ్చారు. మొన్నటి వరకు డిప్యుటేషన్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే అటు ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి చూస్తే కనుక ఐఏఎస్లు కూడా చాలామంది వెళ్ళిపోయారు, ఐఏఎస్లు అలాగే ఐపీఎస్లు కూడా. ఇప్పుడు ఆయన ఏపీ క్యాడర్ కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు. అంజన్ కుమార్ గారు సీనియారిటీ ప్రకారం ఆయన ఫస్ట్ ఉన్నారు, సీనియారిటీ ప్రకారం చూస్తే. ఆ తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ ఆయన ఉన్నారు సీనియారిటీలో, మాదిరెడ్డి ప్రతాప్ గారు. ఆయన తర్వాత అమిత్ గార్గ్, ఆ తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ గారి తర్వాత హరీష్ కుమార్ గుప్తా గారు, హరీష్ కుమార్ గుప్తా గారి తర్వాత అమిత్ గార్గే. సో ఈ లిస్టును పంపించారు. ఈ లిస్టులో మూడింటిని ఎంపిక చేస్తారు. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో జరిగేటువంటి మీటింగ్లో 3 పేర్లను ఎంపిక చేస్తారు. ఈ 3 పేర్లను ఎంపిక చేసి ఈ 3లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎంపిక చేసుకోమంటారు. 3లో ఎవరైనా ఓకే, మీకు ఎవరు కావాలో చెప్తే దాన్ని బట్టి ఫైనల్ చేస్తారు, ఆప్షన్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇప్పుడు అంజన్ కుమార్ గారు, మాదిరెడ్డి ప్రతాప్, అలాగే హరీష్ కుమార్ గుప్తా గారు, ఈ 3లో ఫైనల్ చేసి ఆ 3 పేర్లు ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ 3లో ఎవరికి ఏ ఆప్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అని అంటే ఇప్పుడున్నటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారే కదా. రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకుంది కదా, చంద్రబాబు గారి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే ఎంపిక చేసుకున్నారు కదా ఆయన్ని. అవును, ఆయన పనితీరు ఈ మధ్యకాలంలో కొంత బాగుంది, కొంచెం దూకుడుగా వెళ్తున్నారు, రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో అవగాహన కూడా వచ్చింది అనేటువంటి అభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఎంపిక చేసుకుంటారు? హరీష్ కుమార్ గుప్తా గారిని ఎంపిక చేసుకుంటారు. ఓకే, సో దాంతో ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుతుంది. సో ఆ కమిటీ మీటింగ్లో ఫైనల్ అయిపోతే
ఈయన ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే అదనపు బాధ్యతల నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన నియామకం అయ్యే అవకాశం ఉంది హరీష్ కుమార్ గుప్తా గారు. అది జరిగితే కనుక 2 years పాటు కంటిన్యూగా ఆయనే ఉండే అవకాశం ఉంది హరీష్ కుమార్ గుప్తా గారు. యాక్చువల్గా హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీగా ఎన్నికలప్పుడే బాధ్యతలు స్వీకరించారు. ఎందుకు ఆ రోజున రాజేంద్రనాథ్ ఉన్నారు, మర్చిపోయిన ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్కి పంపించిన లిస్టులో 5 పేర్లు పంపించారు, మనం 4 చెప్పాం కదా, 4 చెప్పాం. అవును, 1 అంజన్ కుమార్ గారు, 2 మాదిరెడ్డి ప్రతాప్, 3 హరీష్ కుమార్ గుప్తా గారు, 4 రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో రాజేంద్రనాథ్ రెడ్డి గారు మామూలుగా జూనియర్ వీళ్ళందరికన్నా, అయినప్పటికి కూడా ఆయనకి డీజీపీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చాలామంది సీనియర్స్ ఉన్నప్పటికి కూడా ఆయన విశ్వాసంలోకి తీసుకొని ఆయన్ని, ప్లస్ సొంత జిల్లా కడప జిల్లా కదా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, సో ఆయన్ని డీజీపీ చేశారు. అయితే ఆయన డీజీపీగా అనేకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎన్నికల సందర్భంగా. ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి లీడర్లు. సో దాంతో ఆయన్ని పక్కన పెట్టేశారు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16 మంది ఐపీఎస్లను పక్కన పెట్టేశారు. ఆ 16 మంది ఐపీఎస్లో ఈయన కూడా ఉన్నారు పక్కన పెట్టినటువంటి వాళ్ళలో. మరి ఇప్పుడు ఈ డ్యూటీస్ ఏం వేశారో కానీ మొత్తం మీద ఆయన డ్యూటీస్ కూడా కీలకమైన డ్యూటీస్ ఇచ్చినట్టు లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆ లిస్టులో 5 లిస్టులో 3 అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ 3లో హరీష్ కుమార్ గుప్తా గారికే ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆమోద ముద్ర వేస్తుంది 1. 2 ఆ రోజున రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పక్కకు తప్పించినప్పుడు ఎన్నికల కమిషను ఎవరిని నియమించాలి అనే దాని మీద అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారంటే అనేక పేర్లు పంపించారు, చాలా పేర్లు పంపించారు. పంపిస్తే హరీష్ కుమార్ గుప్తా గారిని ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేసింది. ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేసి ఆ రోజు ఎలక్షన్ టైంలో ఆయన్ని డీజీపీగా నియమించింది, తాత్కాలిక డీజీపీగా. అప్పట్లో ఆయన కంటిన్యూ అయ్యారు. ఆయన కంటిన్యూ అయ్యారు. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం టైంలో ఆయన కొంచెం లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ లేదంటే ఆ కోఆర్డినేషన్కి సంబంధించి కానీ కొంత మిస్ అయ్యింది అనే అభిప్రాయం కలిగింది ప్రభుత్వానికి. హరీష్ కుమార్ గుప్తా గారు బహుశా కోఆర్డినేట్ చేసుకోరేమో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది ఒక అనుమానం వచ్చింది. దాంతో ఏమైంది, ద్వారకా తిరుమలరావు గారిని సీనియారిటీ ప్రకారం చూస్తే కనుక ద్వారకా తిరుమలరావు గారు సీనియర్ ఐపీఎస్. సో ఆయన్ని సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారిని డీజీపీగా చేశారు. సో రీసెంట్ వరకు ఉన్నారు కదా ఆయన, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండీగా ఉన్నారు. సో ఎండీఓ చైర్మన్ ఉన్నారు. సో ఆయన ఆర్టీసీకి వెళ్ళిపోయారు, రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారిని డీజీపీగా కొనసాగిస్తున్నారు. సో ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీలని నియమించుకోండి అని చెప్పి రాష్ట్రాలన్నిటికీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీలు అయితే కనుక సీనియారిటీ ప్రకారం వాళ్ళ ఉంటుంది, యూపీఎస్సీ నామ్స్ ప్రకారం చేయాలి. యూపీఎస్సీ నామ్స్ని పక్కన పెట్టేసి చాలామంది, ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, యూపీఎస్సీ నామ్స్ ప్రకారం అయితే ఆయన అప్పట్లో ఫిట్ గారు, ఇప్పుడంటే సీనియారిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఓకే లిస్టులో పంపించారు. బట్ ఎక్కడో ఇంతమంది సీనియర్స్ ఉండగా జూనియర్ని తీసుకొచ్చి డీజీపీ G20 యూపీఎస్సీ నామ్స్కి ఇప్పుడు 5 మందిని పంపించాలి. ఈ 5 మందిలో 3 సెలెక్ట్ చేస్తారు, 3లో ఒకరిని తీసుకోవాలి ఆప్షన్, అంతే తప్ప ఎవరైనా సరే నా ఇష్టం అని అంటే కుదరదు. కాకపోతే అప్పుడు నడిచింది, అది జగన్మోహన్ రెడ్డి గారికి నడిచింది, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. కాకపోతే నామ్స్ ప్రకారం లేదు అనేది యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది, మీరు యూపీఎస్సీ నామ్స్ ప్రకారం మీరు నియామకాలు చేసుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీని నియమించుకోండి అని చెప్పి. ఆ క్రమంలో ఇప్పుడు ఢిల్లీలో అత్యంత కీలకమైనటువంటి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఫైనల్ అయ్యేటువంటి పేరు కూడా బహుశా హరీష్ కుమార్ గుప్తా గారిదే. అది కాకుండా జరిగితే అసలు ఇంకా పెద్ద పొలిటికల్ డిస్కషన్ జరిగింది. ఒకవేళ హరీష్ కుమార్ గుప్తా గారు కాకుండా ఎవరిని ఎంపిక చేయాలి, మాదిరెడ్డిని ఎంపిక చేయాలి, లేదా అంజన్ కుమార్ గారిని ఎంపిక చేయాలి, లేదా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎంపిక చేయాలి. వీటిలో ఏ జరిగినా కానీ రాజకీయపరమైన దుమారం లేగిద్ది కదా. అందులో ఎన్డీఏలో కీలక భాగస్వామి కదా కూటమి, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ. కాబట్టి ఆ ఎంపికలు జరిగే అవకాశం లేదు. హరీష్ కుమార్ గుప్తా గారే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీగా నియామకం అయ్యేదానికి 100% అవకాశం ఉంది. అది మిస్ఫైర్ అయితే మాత్రం పొలిటికల్ ఇష్యూ చాలా అవుతుంది, దేశ స్థాయిలో అవుతుంది, జాతీయ స్థాయిలో పొలిటికల్ ఇష్యూ అవుతుంది. సో కాబట్టి అంత ఛాన్స్ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.